విశాల్ కొత్త తమిళ సినిమా మదగజ రాజా రిలీజ్ అయి నిన్న గురువారంతో 12 రోజులు కంప్లీట్ అయింది. ఈ 12 రోజులు గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులోనే ఈ సినిమా 48 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది ఎక్సలెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది కొత్త సినిమా కాదు, 12 ఏళ్ల క్రితం రిలీజ్ అవ్వాల్సిన సినిమా అప్పుడు రిలీజ్ కాక కొన్ని కారణాల వల్ల ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయింది. సంక్రాంతికి తమిళ్లో మన అజిత్ సినిమా ఉండింది విడయామూర్చి, అది పోస్ట్ పోన్ అయ్యేసరికి ఆ ప్లేస్ట్ ఇది వచ్చింది. బట్ సినిమా అంటే ఆ సినిమాకి రిలీజ్ ముందు వారం ముందు మన విశాల్ వచ్చాడు ప్రమోషన్ కోసం, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనపడ్డాడు. అందరూ చూసి ఆశ్చర్యపోయారు, చాలా సిక్ అనిపించాడు, చేతులు వణుకుతున్నాయని చాలా ట్రెండ్ అయింది, వైరల్ అయింది అతని వీడియో. ఏమైంది విశాల్కి అనేసి తర్వాత క్లారిటీ ఇచ్చారు, అతనికి జస్ట్ జ్వరం అని. బట్ ఈ కలెక్షన్స్ వచ్చాక చూస్తే, జరిగిన సక్సెస్ మీట్లో చూస్తే మామూలుగా ఉన్నాడు విశాల్. అంటే అదంతా యాక్టింగ్ అని అంటున్నారు అతను చేసిందంతా. మరి అది నిజమో కాదో తెలియదు, కానీ మొత్తానికైతే సినిమాకి అయితే బాగా హెల్ప్ అయింది ఆ ప్రమోషన్. కానీ సినిమా కూడా బాగుందో లేదో మనకు తెలియదు, తమిళ్లోనే వచ్చింది. మనకు తెలుగులో ఈ జనవరి 31న తెలుగు డబ్బింగ్ రిలీజ్ అవుతుంది, అప్పుడు చూడాలి సినిమా ఎలా ఉందనేసి. 12 ఏళ్ల క్రితం సినిమా. విశాలు, వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి, సంతానం అనుకుంటా కమెడియన్, డైరెక్టర్ మన ఖుష్బూ హస్బెండ్ సుందర్. 15 కోట్ల బడ్జెట్లో తీశారు, 51 కోట్లు వచ్చాయి. అంటే 48 కోట్లు తమిళనాడులో వస్తే 3 కోట్లు ఓవర్సీస్ తమిళ మార్కెట్ నుంచి వచ్చాయి. 51 కోట్లు అనేది అసలు అద్భుతం. 15 కోట్ల బడ్జెట్ సినిమా, అది 12 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా. తమిళనాడుకి సంక్రాంతి విన్నర్ వచ్చేసి మన మదగజ రాజా. ఇంకో సినిమా వచ్చింది తమిళ్లో, కాదలికే నేరమిల్లే అనేసి ఒక మల్టీప్లెక్స్ సినిమా, మన జయం రవి అని నిత్య మీనన్ది. ఆ సినిమా కలెక్షన్స్ పెద్దగా లేవు, క్లాసిక్ లవ్ స్టోరీ లాగా ఉంది. అది కూడా తెలుగు వస్తే చూడాలి, లేదా ఓటీటీలో వస్తే చూడాలి. మొత్తానికి విశాల్ సినిమా అయితే కన్ఫర్మ్ అయిపోయింది, తెలుగు డబ్బింగ్ కూడా జనవరి 31న. సో ఈగర్లీ వెయిటింగ్ నేను చూడడానికి ఆ సినిమాని, ఇంకొక వారమే. బట్ తమిళనాడు కలెక్షన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. 51 కోట్ల గ్రాసు కేవలం 12 రోజుల్లో. సో 15 కోట్ల బడ్జెట్కి 12 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాకి ఈ కలెక్షన్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పాలి తమిళనాడు వరకు. ఇక తెలుగులో వచ్చినప్పుడు కలెక్షన్స్ ఎలా ఉంటాయో, జనాలు చూస్తారా లేదా అనేది చూడాలి. నేనైతే ఈగర్లీ వెయిటింగ్. అది మన విశాల్ మదగజ రాజా 12 రోజుల్లో 51 కోట్ల గ్రాసు. సినిమా బడ్జెట్ కేవలం 15 కోట్లు. బట్ ఇది 12 ఏళ్ల క్రితం రావాల్సిన సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ఓకే, బాయ్.